హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక కొత్త టాపిక్ గురించి తెలుసుకుంటాం. అదేంటంటే భారతదేశంలో టర్మ్ ఇన్సూరెన్స్లలో ద బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటంటే నేను పోస్ట్ ఆఫీస్ని సజెస్ట్ చేస్తాను. భారతదేశంలో ప్రతి గ్రామానికి ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. అందులో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి దొరుకుతాయి. సో మనం ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి పోస్ట్ ఇన్ఫో యాప్ని ఇన్స్టాల్ చేయండి. ఇలా వస్తుంది, ఇండియా పోస్ట్ అని వస్తుంది. పోస్ట్ ఇన్ఫో యాప్ ఇన్స్టాల్ చేయగానే ఇందులో ఉంటాయి సర్వీస్ రిక్వెస్ట్, ఆర్టికల్ ట్రాకింగ్, పోస్ట్ ఆఫీస్ సెర్చ్, పోస్టేజ్ క్యాలిక్యులేటరు, ఇన్సూరెన్స్, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటరు, రిజిస్టర్ కంప్లైంట్లు, ఇలా ప్రతిదీ ఉంటుంది. మనకు మన ఏజ్కి తగ్గట్టు ప్రీమియంని మనమే ఎలా చెక్ చేసుకోవాలి, మంత్లీ కడితే బెటరా, క్వార్టర్లీ కడితే బెటరా, హాఫ్ ఇయర్లీ కడితే బెటరా, ఇయర్లీ కడితే బెటరా, మనం ఎంత సమ్మస్సురుడు పెడితే మనకు మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుంది అనేది ప్రతిదీ ఇందులో తెలుసుకోవచ్చు. ఇందులో ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఇన్సూరెన్స్లో కూడా 4 వస్తాయి: ఏజెంట్ లాగిన్, కస్టమర్ లాగిన్, బై పాలసీ, ప్రీమియం క్యాలిక్యులేటర్. సో మనకు ప్రీమియం మన ఏజ్కి తగ్గట్టు ప్రీమియం ఎంత పడుతుందో తెలుసుకోవాలంటే ప్రీమియం క్యాలిక్యులేటర్ మీద క్లిక్ చేయాలి. ఇందులో 2 టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి. ఒకటి పిఎల్ఐ, రెండవది ఆర్పిఎల్ఐ. పిఎల్ఐ ఎవరికి వర్తిస్తుందంటే ఎంప్లాయీస్కి, ప్రైవేట్ ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి గ్రాడ్యుయేషన్ పూర్తయి ఉండాలి. గ్రాడ్యుయేషన్ పూర్తయి ప్రొవిజనల్ సర్టిఫికేట్, డిగ్రీ పట్టా ఉన్న వారికి పిఎల్ఐ వర్తిస్తుంది. ఇందులో ఫర్ యాన్యం 1000కి 5,200 రూపాయల బోనస్ వస్తుంది ఇందులో. అదే ఆర్పిఎల్ఐ ఎవరికి అంటే రూరల్ క్యాండిడేట్స్, అంటే ఎవరైతే డిగ్రీ చదవలేదో, ఇంటర్, 10th అండ్ ఇల్లిటరేట్ వారికి ఈ ఆర్పిఎల్ఐ వర్తిస్తుంది. ఇందులో 1 lakhకి ఫర్ యాన్యం 4,800 రూపాయల బోనస్ వస్తుంది. అంటే పిఎల్ఐకి ఆర్పిఎల్ఐకి డిఫరెన్స్ ఏంటంటే ఒక 400. అదే ఎల్ఐసిలో అయితే 1,00,000కి 3,800 మాత్రమే బోనస్ వస్తుంది. ఇది 100% వాస్తవం అండి. మీరు కావాలంటే బయట తెలుసుకోండి. ఎల్ఐసిలో 3,800 రూపాయలు ఫర్ యాన్యం 1 lakhకి, పిఎల్ఐలో 5,200, ఆర్పిఎల్ఐలో 4,800. సో ఇక్కడ మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ పిఎల్ఐ చూద్దాం. నేను ఒక 10 lakhs సమ్ అసెట్ పెట్టుకున్నా అండి. నా ఏజ్ వచ్చేసి 97, June 17. సో నాకు ఇప్పుడు ఏజ్ వచ్చేసి 29 years ఉన్నాయి. సో గెట్ క్వైట్ ఏం లేదు, మనం సమ్ అసెట్